అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 17వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన. వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున. నూతన మిత్రుల పరిచయం ఆనందాన్ని ఏర్పరుస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరిగిన. మిత్రుల నుంచి శుభవార్తలు అందిన. చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన విధంగా సాగున. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సినటువంటి ధనం లభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగున. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన. వృత్తి ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి వివాదాల విషయంపై కీలక సమాచారం లభిస్తుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. కొన్ని నిర్ణయాలు అనుకూలత ఏర్పరుస్తాయి. సంతాన విద్య అనుకూలత ఏర్పడుతుంది. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరానికి ధనం లభిస్తుంది. అదేవిధంగా వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. ఆచితూచి మాట్లాడుతారు. చక్కటి ఆలోచన విధానంతో మంచి ఫలితాలను అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో విజయం వరిస్తుంది. ఒక వార్త సంతోషాన్ని ఏర్పరుస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తోటివారి సహకారం లభిస్తుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందులు తొలగిన. అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు. ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. శుభం చేకూరుతుంది. చక్కటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువుల వలన మేలు చేకూరుతుంది. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పనిని మొదలుపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలలో
పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక వార్త మానసిక శక్తిని ఏర్పరుస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడడం, కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. మంచి పనులు చేపడతారు. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం, కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు. విజయాన్ని అందుకుంటారు. ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. కష్టపడి పనిచేస్తే పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్దలతో పరిచయాలు ఏర్పడడం, నూతన పద్ధతులను అవలంబిస్తారు. వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.